మార్కాపురం నియోజకవర్గంలో నెల మొదటి రోజే పింఛన్ల పంపిణీ పండుగ వాతావరణంలో నిర్వహించడం సంతోషకరమని ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి అన్నారు. మార్కాపురం పట్టణంలోని 5వ వార్డులో జరిగిన సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు స్వయంగా సామాజిక భద్రతా పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు తదితర లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో నెల మొదటి తేదీన కాకుండా 10వ తేదీ వరకు కూడా పింఛన్లు, ఉద్యోగుల జీతాలు ఆలస్యంగా అందిన సందర్భాలున్నాయని విమర్శించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 40 సంవత్సరాల సుదీర్ఘ పరిపాలన అనుభవంతో సంక్షేమ పథకాలను నిర్ణీత సమయంలో ప్రజలకు అందేలా సమర్థవంతమైన పాలన అందిస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సంకల్పానికి అనుగుణంగా మార్కాపురం నియోజకవర్గ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజల సహకారంతో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రతి అర్హుల ఇంటికి చేరేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నారాయణరావు, ఏఎంసీ చైర్మన్ మాలపాటి వెంకటరెడ్డి, టీడీపీ నాయకుడు ఉక్కలగడ్డ మల్లికార్జున, సచివాలయ సిబ్బంది, పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు పెన్షన్ల పండుగ జరుగుతూ ఉంది. మార్కాపురం జిల్లా వ్యాప్తంగా ఉదయం 6 గంటల నుంచే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. మా మార్కాపురం పట్టణంలో కూడా ఈరోజు ఉదయం 6 గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రతి వార్డులో కూడా జరుగుతూ ప్రతి ఒక్క కుటుంబంలో పెన్షన్ తీసుకుంటున్న ప్రతి ఒక్క కుటుంబం కూడా సంతోషంగా ఉండేటువంటి పరిస్థితిని ఈ ప్రభుత్వం తీసుకొని వస్తూ ఉంది. ఈ పట్టణంలో 5,930 పెన్షన్లకు గాను సుమారు 2,65,28,000 రూపాయల పంపిణీ అనేది ఈ 1వ తారీఖు రోజున 10 గంటల్లో పూర్తవుతా ఉంది. అంటే ఈ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తుంది అనే దానికి ఇదే ప్రధానమైనటువంటి నిదర్శనం. గత ప్రభుత్వంలో 1వ తేదీ నాటికి పెన్షన్లు రావు, 1వ తేదీ నాటికి జీతాలు రావు, 1వ తేదీ నాటికి ఏ ఇతర బెనిఫిట్స్ అనేవి ఈ ప్రజలకు చేరే విధంగా ప్రభుత్వాలు చేయలేదు. కానీ మా ముఖ్యమంత్రి గారు, ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి విశేష అనుభవం ఈరోజు ఈ రాష్ట్రాన్ని నడిపిస్తూ ఉంది. 40 సంవత్సరాల తన సుదీర్ఘ రాజకీయ అనుభవంతో ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తూ ప్రతి ఒక్క కుటుంబంలో సంతోషంగా ఉండాలా, ప్రతి ఒక్క కుటుంబం బాగుపడాలా. 2047 నాటికి ఈ యొక్క పర్ క్యాపిటల్ అనేది 58 లక్షల రూపాయల వరకు ప్రతి ఒక్కరి ఆదాయం చేరాలా అని మన ముఖ్యమంత్రి గారు ఏదైతే సంకల్పం పెట్టుకొని పనిచేస్తా ఉన్నారో ఆ సంకల్పానికి మా మార్కాపురం జిల్లా ప్రజలు, మా పట్టణ ప్రజలు, మా నియోజకవర్గ ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా ఆయనకు ఆశీస్సులు అందిస్తూ మనస్ఫూర్తిగా ఆయన్ని ఆశించిన స్థాయికి అందరం చేరాలని ఆ భగవంతుని కోరుకుంటూ ముందుకు సాగుతా ఉన్నాం.